హల్లెలూయా. నా కుమారుడా, ఎవరటండి? మిమ్మలను దేవుడు తన కుమారులనుగా స్వీకరిస్తున్నాడు. స్తోత్రాలు. నీ సన్నిధిలో ఈ ఆరాధన స్వీకరించుము నా ప్రభువా. నీ సన్నిధిలో నేను చేసే ఆరాధన మీరు స్తోత్రము ఆయన చెవులకు చేరాలి. నువ్వు చేసే స్తోత్రము దేవునికి చేరాలి. స్తోత్రము కలుగునుగా. ఈ వార్త వారందరికీ చేరేలా చెయ్యండి అని చెప్తారు వార్తావాహనులు. ఇదిగో మా ప్రియులు వచ్చారు. వారు పత్రిక అంటే గాబ్రియేలు దూత చేసేవారు. స్తోత్రాలు. హల్లెలూయా. గాబ్రియేలు దూత యొక్క పని ఏంటంటే he is the messenger of God. పత్రిక విలేకరులు అయ్యా కరెక్టేనండి. స్తోత్రం కలుగునుగా. వాయిస్ ఆఫ్ ది పీపుల్, ప్రజావాణి. ప్రజలు చెప్తున్నది ఏంటి, ప్రజలలో ఉన్న వార్త ఏంటి, ప్రజల మధ్య జరుగుతున్నది ఏంటి అని చెప్పేటువంటి పని వారు చేస్తూ ఉంటారు. దేవుడు ఏంటంటే తన హృదయంలో ఉన్న దానిని మీకు చెప్తూ ఉంటారు. ఇలాగ చెయ్యండి, ఇలాగ జీవించండి, ఇలాగ నడరు, ఇలా చేస్తే మీకు క్షేమం ఉంటుంది, ఇలా చేస్తే మీకు కీడు రాదు. ఇక్కడ 4-5 ఆశీర్వాదాలు చెప్పాడు. ఏంటంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎవరైతే దేవుని ఉపదేశమును మరువరో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటారో, మొదటి బ్లెస్సింగ్ ఏంటంటే నీకు దీర్ఘాయువును, సుఖ జీవితము, సుఖ జీవమును గడుచు సంవత్సరములను శాంతిని. ఆమేన్. ఎన్ని మాటలు చూడండి. ఒకటి దీర్ఘాయుషు. పెద్దల దగ్గరికి పిల్లలు వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు ఎక్కువ మంది ఏం చెప్తారు? దీర్ఘాయుష్మాన్ భవ. మీరు చిరంజీవులై దీర్ఘాయుష్, పూర్తి ఆయుష్తో జీవించుదురుగాక అని చెప్తారు. అర్ధాయుష్ కాదు. దేవుని మాట వినేవారికి, దేవుని ఉపదేశమును మరువని వారికి, దేవుని యొక్క ఆజ్ఞను గైకొను వారికి దీర్ఘాయుష్ కలుగుతుంది. వారి జీవితం సుఖవంతముగా వెళుతుంది. వారి జీవితంలో క్షేమము కలుగుతుంది అని చెప్పారు. ఇక మూడవది ఏంటి చెప్పారంటే, శాంతి నీకు కలుగ చేయును. ప్రపంచమంతా ఇప్పుడు హృదయపూర్వకంగా గైకొంటే నీకు శాంతి దొరుకుద్ది. దేవుని మాట నువ్వు హృదయపూర్వకంగా గైకొంటే నీకు దీర్ఘాయుష్ దొరుకుద్ది. దేవుని మాటను హృదయపూర్వకంగా గైకొంటే అవి నీకు సుఖ జీవంతో గడుచు సంవత్సరములు అవుతాయి. తర్వాత ఏం చెప్పాడంటే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. దయా. అందరు చెప్పండి, అందరూ చెప్పండి. మన దేవుడు